ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభువుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేసి తన రక్తంతో మనల్ని కడగాలని ఆశపడుతున్నాడు. ఇంతకీ దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడక మునుపు ఒక మాట నీతో నేను అడగాలని ఆశపడుతున్నాను. నీ పాపాలు ఒప్పుకున్నావా? సంపూర్ణంగా ఒప్పుకున్నావా? లేదండి ఒక చిన్న పాపం మాత్రమే అండి, ఇది మాత్రమే వదిలిపెట్టలేకపోతున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను అని అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ పాపం మనలో ఉన్నా కూడా దేవుని రాజ్యాన్ని చూడలేం, స్వతంత్రించుకోలేం. ఉదయకాల సమయంలో దావీదు దగ్గరికి పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వెళ్ళి మాట్లాడినప్పుడు దావీదు పలికిన మాట, నా పాపము నేను ఒప్పుకొనుచున్నాను అన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా పాపమును ఒప్పుకునేవారుగా ఉండాలి. పరిశుద్ధులము, నీతిమంతులము, మా అంత భక్తులు చర్చిలో లేరు, నేను వెళ్తున్న మందిరంలో అని అనుకున్నప్పుడు మనం అబద్ధికులం అవుతాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఇంకా నీవు ఏ పాపములో ఉన్నప్పటికీ కూడా ఇదే సరైన సమయం. నువ్వు కూడా ఒప్పుకోవాల్సిన వాడవై ఉన్నావు, ఒప్పుకోవాల్సిన దానివై ఉన్నావు. ఉదయకాల సమయంలో ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఎంత అద్భుతమైన మాట! పాపం చేశానని దావీదు ఒప్పుకున్న వెంటనే నాతాను ప్రవక్త అంటున్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అవును, పాపం వలన వచ్చే జీతం మరణం. నీవు కూడా పాపం ఒప్పుకోకుండా ఉన్నట్లయితే ఒకరోజు ఆ పాపమే నిన్ను మరణంలోకి నెట్టుతుంది, నరకంలోకి నెట్టుతుంది. కాబట్టి భయపడి సమయం ఉండగానే, ప్రభువా ఈ ఉదయం నాతో మాట్లాడుతున్నావు, నేను కూడా ఈ పాపములో ఉన్నాను నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే దేవుడు నిన్ను కూడా మరణం నుండి తప్పించి నీ పాపమును పరిహరింపజేస్తాడు. పరిశుద్ధుడ తండ్రి, నీ వందనాలు. ప్రభువా నీ పాపమును యెహోవా పరిహరించును అనే వాక్యం ద్వారా మాట్లాడావు. ఎంతమంది అయితే ఒప్పుకుంటున్నారో ఇప్పుడే వారి పాపమును పరిహరించి శిలువ రక్తంతో వారి ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.